గ్రూప్ 1 బాధితులకు అండగా నిలిచిన జాగృతి అధ్యక్షురాలు కవితక్కకు ధన్యవాదములు. అందరు కూర్చోండి. ఏదైతే మాట్లాడుతున్నారో గ్రూప్ 1 మీద జియో 29 అనేది అందరికి అర్థం కాదు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వేషన్లను తొలగిస్తున్నా ఉన్నది. ఒకవైపు రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగం పట్టుకొని మేమందరికీ రిజర్వేషన్ కల్పిస్తున్నామంటే రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉండి ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలను ఉద్యోగాలకు రానియకుండా మా రిజర్వేషన్లు తొలగిస్తున్నారు. ఇవాళ గ్రూప్ 1లో చాలా అవకతవకలు జరిగాయి. ఒకటి కాదు, 2, 18, 16 తప్పులు ఉన్నా కూడా ఇలా రేవంత్ రెడ్డి గారు దొంగలకే ఉద్యోగాలు ఇవ్వాలని ఇలా కంకణం కట్టుకుని కూర్చున్నారు. ఇవాళ ఇంకోటి ఈ జియో 29 అనేది ఈ బడుగు బలహీన వర్గాల పిల్లలకి ఉరితాడుగా మారింది. కాబట్టి దయచేసి ఈ 29 జియో రద్దు చేసి జియో 55 ప్రకారం మళ్ళీ కూడా ప్రిలిమ్స్ నుంచి గ్రూప్ 1 ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి మేము కాంగ్రెస్ గవర్నమెంట్ వేడుకున్నాం. ఎన్నో తప్పులు, 14 క్వశ్చన్లు తప్పులు, అకాడమిక్ బుక్లు తప్పులు అంటారు, వికీపీడియా ప్రమాణకం తీసుకోమంటారు. ఈ అన్ని తప్పులు ఉన్నా కూడా ఇలా దొంగలకు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం ఇలా రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు. దీనికి పరిహారాన్ని ఈరోజు అందరూ కూడా రేపటి నుంచి బయటకు వచ్చే కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి మా అండగా నిలబడిన కవితకు ధన్యవాదములు. దోపిడీ చేస్తారా? నిరుద్యోగుల జీవితంతో ఆడుకుంటారా? తెలంగాణ ఇదే మీ రాజ్యం, 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 వద్దురా నాయనా కాంగ్రెస్ పాలన, వద్దురా నాయనా కాంగ్రెస్ పాలన, వద్దురా నాయనా కాంగ్రెస్ పాలన. విద్యార్థులకు వెంటనే గ్రూప్ 1 విద్యార్థులకు వెంటనే జియో 29 వెంటనే, జియో 29 వెంటనే